హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఒక డౌట్ ఉండింది నాకు, దాని గురించి అడుగుతాను. లైక్ అంటే మీరు ఎన్నో ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు, ఎంతో మందిని రోజు కలుస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాల గురించి మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే వాళ్ళు కూడా ఎక్కడ మేము తక్కువ కాదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళకి ఏదైనా అంగవైకల్యం అనేది మిడిల్లో రావడమో, లేకపోతే బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళు ఏంటో మా జీవితం అని చెప్పేసి డిప్రెస్ అవుతూ ఉంటారు. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కానివ్వండి, లేకపోతే అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఇప్పుడు చాలామంది మయోసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడి వాళ్ళు మంచాలకే పరిమితం అవుతున్న వాళ్ళు, జనరల్గా మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటే అసలు ఎలా? తప్పకుండా శ్వేత, ఇది చాలా చాలా జనాలు సొసైటీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, ఈ రెండు వర్గాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది అన్ని వర్గాలకు సంబంధించింది. బట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరైతే మానసికంగా హ్యాండిక్యాప్డ్ ఉంటున్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటున్నారు, ఈ రెండు వర్గాలని తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ జనాల్లో వెనుకబడిన వర్గం లాగే చూస్తాం. అంటే చిన్నప్పుడు చూస్తే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ కానీ, లేదంటే ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళని నార్మల్ జనాలతో కలవకుండా ఉండడం, రకరకాల ఏమంటారు కైండ్ ఆఫ్ వాట్ వి కాల్, వాళ్ళని ఒక సపరేట్ గ్రూప్ లాగా చూస్తున్నాం సొసైటీలో. ఆడ మగ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇట్లానే ఒక డిఫరెంట్ గ్రూప్గా చూస్తున్నాం. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మేము నార్మల్ మనుషుల్లాగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నామని ఒక సెల్ఫ్ లో ఎస్టీమ్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఒక ఫంక్షన్కి వచ్చినా కానీ వాళ్ళ మీద అనవసరమైన సింపతి కూడా చూపిస్తూ ఉంటారు. మా మదర్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తనకు ఒక కాల్ ప్రాబ్లం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే బాధ వేసేది. ఎలా అంటే మా అమ్మ మా కార్లో చక్కగా హ్యాపీగా, మా ఇంట్లో మా అమ్మే మెయిన్, మా ఇంట్లో అలా ఉండే మా అమ్మ బయటికి వెళ్తే మా అమ్మ దగ్గరకు వచ్చి అందరూ అమ్మ బాగున్నావా, ఏంటో దేవుడిని రాత ఇట్లా రాశాడు అలా చెప్తుంటే నాకు బాధ అనిపించేది. ఏమైంది మా అమ్మకి? మా ఇంట్లో మా అమ్మ మమ్మల్ని అందరిని అరుస్తుంది, తిడుతుంది, మా అమ్మ వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది, బయటకు వస్తే ఎందుకు ఇంత జాలి చూపిస్తారు అని చెప్పి చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సంతాప సభలు కంపల్సరీ ఏమో అనిపించేది. కొంచెం నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను జనాలతో అనడం మొదలుపెట్టాను, మా అమ్మకి ఏం కాలేదు, మీరు ఎందుకు అంత జాలి చూపిస్తున్నారు, మా అమ్మ మా ఇంట్లో బాగుంది అంటాను. అంటే మా అమ్మ కూడా ఏంటంటే వాళ్ళు అలా అనేసరికి మా అమ్మకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసేది అనమాట. నిజమే కదా, నాకేం చేత కాదు కదా, నేను అన్ఫిట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేది. అలా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జనాలకు బయట మరి జనాల మీద జాలి చూపించడం కూడా ఒక హాబీ అయిపోయిందేమో కదా. అంటే సింపతి చూపించడం కరెక్టే, కానీ ఆ సింపతి వల్ల వీళ్ళు వీక్ అయిపోతున్నారు. ఇప్పుడు చిన్న కిడ్ని తీసుకుందాము, వాడు ప్లే గ్రౌండ్లోకి పంపించాము, వాడు కింద పడ్డప్పుడు అయ్యో పడిపోయావు అని అంటే వాడు ఎక్కువ ఏడుస్తాడు. అవును, వాడిని చీరప్ చేసి వస్తావు ముందుకు వస్తావు అంటే హీల్ సక్సీడ్. సేమ్ మన ఎమోషన్స్ కూడా అట్లే ట్రైన్ అవుతాయి. వాళ్ళు లెగ్స్ లేని వాళ్ళు కానీ, హ్యాండ్స్ లేని వాళ్ళు కానీ, బ్లైండ్ కానీ ఎలా ఉన్నా వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఈ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి పదే వాళ్ళకి గుర్తు చేస్తున్నారు వాళ్ళు ఏంటి అని, మీరు బ్లైండ్ కదా. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అవును నేను నిజంగానే బ్లైండ్ కదా, నేను ఏం చేయలేను లైఫ్లో అని. సో వాళ్ళు లైఫ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ పీర్ గ్రూప్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సొసైటీలో వాళ్ళు ఎన్ని విన్నా కానీ వాళ్ళకి అంత డిమోటివేషన్ అనిపించదు. అది ఫ్యామిలీయే నిజంగా కోపంలోనో, లేదంటే ఒక వర్డ్ యూజ్ చేసేయడము, కోపంలోనో నీకు చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు కనిపించవు, మూగదానివి ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుంది. సైకలాజికల్గా మెంటల్ బ్రేక్ డౌన్ ఏంటంటే చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా ఫిజికల్గా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళైనా డీల్ చేయొచ్చు, కానీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకే మతిస్థిమిత లేని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలాగా బిహేవ్ వీళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్ టఫ్ టాస్క్. స్టిల్ అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రీమ్ కేర్ అనేది అవసరము. ఎస్పెషల్లీ పేరెంట్స్ మాత్రమే వాళ్ళని డీల్ చేయగలుగుతారు. సో ఇలాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్ క్రియేచర్స్ అన్నమాట భూమి మీద. అంటే వాళ్ళకి వయసు వచ్చినప్పటికీ కూడా చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా చాలా టఫ్. సో వాళ్ళని పక్కకు పెడితే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు, మంచిగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకి మనము యాజ్ ఎ సొసైటీ చాలా సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళకి ఏంటి అంటే మెంటల్ సపోర్ట్ చాలా అవసరము. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఫస్ట్ థింగ్
ఓకే, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఒక సపరేట్ గ్రూప్. సో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ వాళ్ళు సపరేట్ గ్రూప్ అని అందరికీ తెలుసు. దాన్ని మనం ఇంకా గ్లోరిఫై చేసి, ఇంకా ఎలివేట్ చేసి, ఇంకా ఎడిఫై చేసి వాళ్ళని ఇంకా మెంటల్గా కిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, మన లైఫ్లో సరే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, పుట్టుకతో కాళ్ళు లేవో లేదంటే మధ్యలో యాక్సిడెంట్లో పోయాయో, బట్ ప్రాణం అయితే ఉంది కదా, ప్రాణం ఉంది, ముఖ్యంగా బ్రెయిన్ ఉంది వాళ్ళకి, ఆలోచించే విధానం అయితే ఉంది కదా. చాలా మంది అన్నీ ఉండి కూడా యూనో చనిపోయిన జీవలాగా బ్రతుకున్నారు. సో మీకు శరీరంలో సమ్ పార్ట్స్ లేకపోయినా కూడా, బాడీలో సమ్ పార్ట్స్ లేకపోయినా కూడా యు ఆర్ లివింగ్. సో దాన్ని ఎట్లా మీరు బెస్ట్గా మార్చుకోగలరు? డెఫినెట్గా మేడం, ఇక్కడ ఒకటి మనం అంటే ఇంకో విషయం కూడా మాట్లాడుకోవచ్చు. అంటే కొంతమంది ఇది ఓవర్ అనుకుంటారేమో, దేవుడంట ఒక లోపం ఇస్తే వాళ్ళకి దానికంటే స్ట్రాంగ్గా మంచి మైండ్ సెట్ ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? ఎగ్జాక్ట్లీ, అంటే స్పిరిచువాలిటీలో అలానే చెప్తారు, మన దగ్గర ఒకటి తీసుకుంటే డెఫినెట్గా రిటర్న్లో ఒకటి వస్తుంది అని. సో ఎవరైనా సరే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ధైర్యాన్ని కోల్పోవద్దు, మాకు చేతులు లేవు అని. ఇంకా దానికంటే ఎక్కువ నువ్వేమో చేయగలవేమో, యూ జస్ట్ ఎక్స్ప్లోర్ దట్, ఏం చెయ్యగలవు అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పియర్ గ్రూప్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ కమింగ్ టు ద మ్యారేజ్ పార్ట్, నిజంగా అంటే మనసును అర్థం చేసుకునే వాళ్ళు, వచ్చే వాళ్ళు కూడా కొన్ని వర్గాలు ఉంటారు. ఓకే, సో మీ ఆలోచనలు, మీ ఇష్టాలు అర్థం చేసుకునే పార్ట్నర్స్ డెఫినెట్గా వస్తారు. దానికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కెరీర్, రిలేషన్షిప్, డైలీ లివింగ్, ఈ 3 ఫ్యాక్టర్స్లో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ మీద వాళ్ళ ఎంత నమ్మకం ఉన్న ఫ్రెండ్స్ కానీ, సపోర్టింగ్ పార్ట్నర్స్ కానీ వాళ్ళకు ఉండడము ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీస్లో ఏ ఫ్యామిలీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇవ్వండి. బికాస్ ఆల్రెడీ వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. మీరు వాళ్ళకి ఇంకా ఎక్కువ బర్డన్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఒక 10 కేజీల బరువు మోయగలవారు అనుకుందాం, ఒక 20 కేజీల బరువు వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. మీరు అన్నట్టు మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరిని నేను అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళని కూడా వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే అసలు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియా నిజంగా వాళ్ళకి ఒక హైప్ తీసుకొచ్చింది, ఒక వాళ్ళ క్రియేటివిటీస్ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళని వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు. అది చాలా మంది సోషల్ మీడియాని రైట్ వేలో కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు రీల్స్ చేయడము, లేదంటే స్మాల్ బిజినెస్లు స్టార్ట్ చేయడం, రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి చేతులు లేవనో కాళ్ళు లేవనో అక్కడ కూర్చోకండి, మీరు జస్ట్ బయటికి రండి, ఆపర్చునిటీస్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఇట్ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్ వీడియో మేడం. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దగ్గర నుంచి కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసినప్పుడు ఒక్కోసారి వాళ్ళ ముందు నాకు నేను తక్కువగా అనిపిస్తాను. అంతే కదా, ఆల్రెడీ వాళ్ళకున్న విషయాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు చాలా అచీవ్ చేస్తూ ఉంటారు. స్టడీస్ దగ్గర నుంచి చూస్తే హై ప్యాకేజెస్లో ఉన్నారు, మంచి మంచి చదువులు చదువుకొని ఉన్నారు, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. మనోస్థైర్యం, మానసిక బలము మనకున్న శారీరక బలం కంటే చాలా 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 స్ట్రాంగ్. సో ఆ మానసిక బలంతో ఉండండి, యూ విల్ అచీవ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.